నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అన్నమయ్య జిల్లా కొటాలలోని పిరమిడ్ జేతవనంలో ఘనంగా ముగిసిన సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. బెంగళూరులో విద్యార్థులకు 4 రోజులు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు. తిరుపతిలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. విశాఖపట్నం గాజువాకలోని శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో భోగి సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్నమయ్య జిల్లా కలికిరి కొటాలలోని పిరమిడ్ జేతవనంలో సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమంలో పలువురు సంగీత విద్వాంసులు నిర్వహించిన సంగీతనాద ధ్యానం ధ్యానులను విశేషంగా అలరించింది. అలాగే ఈ సందర్భంగా ప్రదర్శించిన బ్రహ్మర్షి పత్రిజీ వీడియో సందేశాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సందేశాలు ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచాయి. అలాగే కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులను బాగా అలరించాయి. సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వెలసినది కొండ ఏ దశ పుణ్య రాసులై ఏరులైనది కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదురా వైకుంఠము కానా చేన కొండ జటలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. దేవతలు మృగజాతులై చెరించే కొండ నిర్వహించి జగతులే నిత్య చెరువులైన కొండ దుఃఖము లేకుండా ఉండాలి, జీవించాలి మానవుడు అంటే ఆత్మజ్ఞానమే కావాలి, ఆత్మానందమే కావాలి. కాబట్టి దానికోసం మనము ధ్యానము కానీ జ్ఞానం రకరకాలైనటువంటి ఈ సాధనలన్నీ కూడా ఎందుకు చేస్తున్నాము అంటే మన అంతఃకరణ శుద్ధి చేసుకొని మన స్వరూపమేమో మనము తెలుసుకుంటే తన్ను తాను తెలుసుకున్న తర్వాత మనము దాన్ని పొందిన తర్వాత పొందవలసినవి ఏవి మిగలవు. అది కథ. ఏది పొందితే ఇక తిరిగి ఏది పొందాల్సింది ఉండదో అదే ఆత్మజ్ఞానం. అది పొందిన తర్వాత ఇంక పొందాలా అనేటువంటిది ఏది మిగలదు. ఇంకా అదే మనకు భగవద్గీత నేర్పే సత్యం.
అదే ఉపనిషత్తులు చెప్పినా అది చెప్తాయి, బ్రహ్మసూత్రాలు చెప్పినా అది చెప్తాయి. సర్వశాస్త్ర సారము అదే ఉంటుంది. సర్వశాస్త్రాల సారము కూడా ఆత్మజ్ఞానం పొందడమే ముఖ్యమైంది. కాబట్టి ఇది ఎప్పుడైతే మనం పొందుతామో ఇక దుఃఖం అనేది లేదు. మనకు ఆత్మజ్ఞానం కలిగింది అనే దానికి గుర్తు ఎప్పుడు అంటే కూడా భగవానుడు ఇక్కడ స్పష్టంగా మనకు వివరిస్తాడు. మనం ఆత్మజ్ఞానం వచ్చిందా, మనకు రాలేదా, ఆత్మజ్ఞానం అంటే ఏంది అని చాలామందికి డౌట్లు ఉంటాయి. ప్రజ్ఞ స్థితంగా నిలబడాలి అంటే వాస్తవంగా ఇప్పుడు మనం శాస్త్రంలో మనం ఇప్పుడు చెప్పిన మాటల ద్వారా ఇప్పుడు తెలుసుకుంటాం. నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్త అహంకారాలు కాదు, వీటికి సత్య స్వరూపమైన ఆత్మను. దీనికి వికారాలు ఉన్నాయి కానీ నాకు ఏ వికారాలు, నిర్వికారుణ్ణి అని మనం తెలుసుకున్న తర్వాత ఇక్కడ విని మనం అవగాహన చేసుకొని, అవగాహనలో ఉంది, మనకు అవగాహన ఉంది, అనుభవం లేదు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా గౌరీశంకర్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం గురించి తెలుసుకుంటున్నాం, జ్ఞానం తెలుసుకుంటున్నాం, పరమాత్మ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి పరమాత్మ గురించి తెలుసుకున్నటువంటి విషయాలు ఈ యొక్క జీవితంలో నీకు తెలిసి ఉంది కాబట్టి ఈ జీవితాన్ని నువ్వు తొందరగా అయిపోయి చేసుకోవాలనుకుంటున్నావా, ఇంకా కొన్ని ఎక్కువ సంవత్సరాలు బతికే మేలనుకుంటున్నావా? అంటే ఎప్పుడు ఆ పరమాత్మ మీద తనకు ఎవరికి వారుగా విశ్వాసం కలిగినప్పుడు ఈ దేహాన్ని ఇంకా ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలైనా ఉంచడానికి వాళ్ళు సిద్ధంగా తయారవుతారు. ఇంకా దాని మీద విశ్వాసం లేని వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామనే ఉంటారు. ఎందుకు? శారీరకంగా వాళ్ళు పడుతున్నటువంటి బాధలను తట్టుకోలేక, మానసికంగా వాళ్ళు పడుతున్నటువంటి బాధలు తట్టుకోలేక. మరి అవన్నీ చేసినటువంటిది ఏ విధంగా? మీలో ఆ అవగాహన శక్తి లేకపోవడంతో, ఆ శారీరకంగా మానసికంగా నువ్వు భరించే శక్తి నీకు లేనప్పుడు నీవు ఆ విధంగా నీ లిమిటెడ్ ఆలోచన, పరిధితో కూడుకున్నటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళే నేను తొందరగా ఈ భూమి నుంచి వెళ్ళిపోతే మేలు అనుకుంటారు. ఎందుకు? ఆ శరీరం అనేది నేను అనుకునే వాళ్ళు మాత్రమే అలా అంటారు. నేను ఆత్మను అనే ఒక విశ్వాసం వాళ్ళ కలిగిన వాళ్ళు ఎప్పటికీ అనరు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత పాల్గొని శ్రీవారి సేవ కోసం తిరుమలకు తొలిసారి విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం సమకూరుతుందని తెలిపారు. శ్రీవారి సేవకులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. బెంగళూరులోని స్కూల్ విద్యార్థులకు 4 రోజులు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ధ్యాన సాధన గురించి విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థులు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంపొందుతాయని తెలియజేశారు. విద్యార్థులు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
విశాఖపట్నం గాజువాకలోని శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పేర్చిన భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ఆడి పాడి సంబరాలు చేసుకున్నారు. పైరులతో పరిమళాలు చల్లు వేలాది నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఈ నెల 18వ తేదీన ఆనంద ఆదివారం అమావాస్య ధ్యానం పిరమిడ్ ధ్యాన దంపతులు మమతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ కేదారానంద స్వాముల వారు హాజరవుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమస్త ధ్యాన బంధువులు ఉదయం 9 గంటల వరకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ధ్యానామృతం అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. విజయవాడ సమీపాన కృష్ణా తీరంలో గల తాడేపల్లి మానస సరోవరంలో జనవరి 18న ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా పైమా మాస్టర్లు జె వేణుగోపాల్, ధనశ్రీ దంపతులు పాల్గొననున్నారు. పిరమిడ్ మాస్టర్ అనురాధ ధ్యాన ప్రసాదం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు మానస సరోవరం ఆశ్రమ వ్యవస్థాపకులు కల్లం రామిరెడ్డి. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా రావిచర్ల గ్రామం తపస్థలిలో గల శక్తి మహాముని పిరమిడ్లో అమావాస్య అఖండ మౌన ధ్యానం జనవరి 18 ఉదయం 6 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిర్వహిస్తున్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ కేవీ రావు సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు 17వ తేదీ రాత్రి ప్రాంగణానికి చేరుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు సూచించారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు.
కృష్ణా జిల్లా పెడసనగల్లులో గల పెదపూడి వర్తక సంఘం కళ్యాణ మండపంలో ఒకరోజు ధ్యాన ఆరోగ్య శిబిరం స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జనవరి 17న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడును. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.